హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహించబోతున్నారు. పాకిస్తాన్లో నిర్వహించబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మన ఇండియన్ టీం అయితే పాకిస్తాన్కి వెళ్ళడం లేదు. మన ఇండియాకి ఉన్నటువంటి మ్యాచెస్ అనేవి పాకిస్తాన్లో కాకుండా వేరే దేశాల్లో ఆడే అవకాశం ఉంది. సో మన టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కి అయితే వెళ్ళదు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి, ఆ టీమ్స్ అనేవి ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేయబడ్డాయి, అండ్ మన టీమిండియా ఉన్నటువంటి గ్రూప్లో ఏ టీమ్స్ ఉన్నాయి, మన టీమిండియాకి ఎప్పుడెప్పుడు ఏ టీమ్స్తో మ్యాచెస్ అనేవి ఉన్నాయి, అండ్ మన చిరకాల శత్రువు అయినటువంటి పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరగబోతుంది, ఆ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్లో నిర్వహించబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మొత్తం 20 రోజులు జరగబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేయబోతున్నాయంటే, మొత్తంగా 8 టీంలు అనేవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఆ టీమ్స్ ఏవేవి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్. ఈ 8 టీంలు అయితే ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 8 టీంలనే ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకున్నారంటే, లాస్ట్ టైం మన ఇండియాలో జరిగినటువంటి ఓడిఐ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అందులో టాప్ 8లో ఏవైతే ఉన్నాయో టీమ్స్ అనేవి, ఆ టీమ్స్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 8 టీంలను 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో మన టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఈ 4 టీంలు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 టీంలు గ్రూప్ 2లో ఉన్నాయి. ఈ విధంగా అయితే 8 టీంలను 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. మన ఇండియా ఉన్నటువంటి గ్రూప్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. అంటే మన టీమిండియా ఈ లీగ్లో ఈ 3 టీంలతోటి మ్యాచెస్ అనేవి ఆడబోతుంది. ఈ లీగ్లో మొదటి మ్యాచ్ అనేది మన టీమిండియా బంగ్లాదేశ్ టీంతో ఆడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 20న జరగబోతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి మన టీమిండియా న్యూజిలాండ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగబోతుంది. అండ్ మన చిరకాల శత్రువు అయినటువంటి పాకిస్తాన్ టీం తోటి మార్చి 1వ తేదీన మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మార్చి 1వ తేదీన వరల్డ్ వార్ 3 అయితే జరగబోతుంది. ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన ఇండియాకి మ్యాచెస్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయంటే దుబాయ్లో లేదా లాహోర్లో జరిగే అవకాశం ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత ప్రకారం అయితే పాకిస్తాన్లో జరగవు, దుబాయ్లోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే మన టీమిండియాకి 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ అనేవి ఉన్నాయి. 2002లో ఒకటి, 2013లో ధోని కెప్టెన్సీలో మరో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మన టీమిండియాకి అందించాడు. 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీని మన టీమిండియా గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో అయితే. సో ఐపీఎల్లో బెట్టింగ్ వేసే వాళ్ళకి నేనైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను. అదే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్. లాస్ట్ సీజన్లో మన ఛానల్ తరపు నుంచి అయితే 100% యాక్యురసీని మెయింటైన్ చేస్తూ 100% ప్రొడక్షన్స్ అయితే కరెక్ట్గా అందించాము. సో అదే యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ఈ సీజన్లో కూడా మనం అందించబోతున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ ఛానల్ బయోలోను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.